రైట్ తర్వాత మాట్లాడుకోవచ్చు. రైట్ రంగారెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైతుల కోసం ఎవరు అహర్నిశలు కృషి చేస్తున్నారు, రైతులను ఆదుకునే నాదుడు ఎవరు, కేంద్రమా రాష్ట్రమా అనే చర్చలకు గౌరీ సతీష్ గారు మొత్తం మీద రైతుల ఆవేదన మనం చూస్తున్నాం. చెప్పుల లైన్లు పెట్టి క్యూ లైన్లో రైతులు చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు యూరియా కొరత దొరకట్లేదు, యూరియా బస్తా కావాలంటే ఒక్కొక్క మండలాలలో చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మాత్రం వాళ్ళు అన్నం తినకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వస్తుందని చూస్తారు. ఒక లారీ అంటే మామూలుగా చూస్తే మాత్రం ఒక సుమారుగా ఒక 20-30 టన్నుల లారీ వస్తే సుమారుగా 300 మంది 400 మంది రైతులు ఎదురు చూపులు ఉన్నాయి. ఆ నేపంతో 2 రోజులు 3 రోజులు కూడా వాళ్ళు తిండి లేకుండా చాలా కష్టపడ్డ రోజులు. కానీ ఇదంతా చూస్తే మాత్రం కేంద్రం ఇవ్వలేదు, మాకు సవతి ప్రేమ చూపిస్తుందని మీ పార్టీ అంటుంటే, ఒక దిక్కు చూస్తే మాత్రం మేము ఇచ్చిన ఎరువులను సకాలంలో పంచడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అని అంటున్నది. అంటే అధికారుల లోపమా లేదు అంటే గవర్నమెంట్ లోపమా, ఎలా చూడొచ్చు దీన్ని? అందరికీ నమస్కారం. దేశానికి వెన్నెముక రైతు అని మనందరూ కూడా బాగా తెలుసు. కానీ మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ భారతదేశంలో రైతుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి పార్టీ ఏదో మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో వాస్తవాన్ని ఆలోచన చేయాలి. ఇందాక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జిమ్మిక్కులు ఏవైతే ఉన్నాయో, మేము ఇందాక చెప్పినట్టుగా గతంలో కూడా మా రాష్ట్ర మంత్రులు కానీ, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, గౌరవ మంత్రులు కానీ, సంబంధిత శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీలు కానీ రిప్రజెంట్ చేసినటువంటి దాఖలాలను ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. రాజకీయాల కంటే రాష్ట్ర రైతుల ప్రయోజనాల ముఖ్యమనే ఉద్దేశంతో యూరియా సరఫరా పెంచవలసిన అవసరం ఉంది. ఇప్పుడు పంటలన్నీ ఏపుకొచ్చే సమయం కాబట్టి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ తగ్గ సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందట్లేదు. దీని ద్వారా రైతులకు ఆ కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పి మంత్రులు కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభ కానీ పార్లమెంట్ సభ్యులు కూడా స్వయంగా మంత్రులను అప్పీల్ చేసినటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూసినటువంటి దాఖలాలు. అందులో భాగంగా ఏదైతే డిమాండ్ ఉందో దానికి 60% సప్లై చేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అందరం కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కానీ ఈ పరిస్థితి ఎప్పుడైతే సప్లై ఎప్పుడు సాధ్యమవుతుంది, అది సరుకు చేరినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి ఈ కొరత ఏర్పడుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయవలసినటువంటి రీతిన ఏదైతే డిమాండ్ ఉందో దానికి అనుగుణంగా సప్లై చేయవలసిన అవసరం ఉందా లేదా కేంద్ర ప్రభుత్వాన్ని, అది చేయకుండా మనం ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేసినటువంటి పరిస్థితిని ఇందాక చెప్పినటువంటి పెద్దలందరూ కూడా ఒక్కసారి మనం మనన చేసుకున్నట్టయితే, అప్పీల్ చేసినప్పుడు ఏ కేంద్ర మంత్రి అయినా, సంబంధిత రసాయన ఎరువుల శాఖ మంత్రి అయినా, ఎస్ మేము ఇంత తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేసినాం, మిగతా సప్లై చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక్కరన్నా కనీసం అడ్రస్ చేసినటువంటి దాఖలాలు లేవు. కనీసం ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 6 మంది ఎంపీలు కానీ 2 మంత్రులు కానీ ఈరోజు తప్ప ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం మాకు అవకాశం ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది, ఈ దేశానికి అన్నం పెట్టేది రైతులు కాబట్టి రాజకీయాలు కాదు రైతుల ప్రయోజనం ముఖ్యమని చెప్పి దయచేసి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా లేదా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి. అది ఆలోచన చేయకుండా ఇక్కడ ప్రాపర్గా సప్లై కావట్లేదంటే, సప్లై అవుతుంటేనే కదా అక్కడ షార్టేజ్ ఏర్పడుతుంది. రైతులు వచ్చి అన్నమా రామచంద్ర అని చెప్పి క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి పరిస్థితి, కళ్ళుండి కబోదిలా చూడలేనటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉందంటే అంతకంటే హీనమైనటువంటి పరిస్థితి ఇంకేముండదని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రైతులను నట్టేట ముంచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదా? గతంలో అధికారం ఉన్నప్పుడు యూరియా ఫ్రీ చేస్తాం ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చేశారో గుర్తు చేసుకోవాలి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, రైతులు ఇబ్బంది పెట్టడానికి, రైతులను ఈ విధంగా చేయడం, గతంలో రైతులకు ఎంతో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏ విధంగా దగ చేసిందో, వరి అంటే ఉర్రన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారి మనన చేసుకోవాలి. నల్ల చట్టాలు తెచ్చినప్పుడు రోడ్డెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వీళ్ళు స్వేచ్ఛ గురించి మాట్లాడతారు, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు,
ఖమ్మంలో సంఖ్యలు వేసినటువంటి రైతులకు వీళ్ళు మాట్లాడితే అంతకంటే హీనమైనటువంటి మాటలు ఏమైనా ఉంటాయా? ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలంతే. రాజకీయం కాదు, ఏదైతే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్నం పెడుతున్నటువంటిది రైతులు. కాబట్టి ఇందాక వారు సంబోధించినట్టుగా మీరు సంబోధించినట్టుగా రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎద్దేసినటువంటి అంశం ముందరకు సాగదని నానుడు ఏదైతే ఉందో అది ముందు పడొద్దు అని అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సినటువంటి 25,000 టన్నుల యూరియా ఏదైతే ఉందో సత్వరమే సరఫరా చేయకుండా ఈ రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రోజుకో మాట మాట్లాడతారు. కానీ సంబంధిత శాఖ మంత్రి వర్యులు అక్కడ అవసరం ఉంది, మేము పంపిస్తున్నాం, రాజకీయం కాదు, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యం అని చెప్పి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా? అది ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడుతూ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది మర్చి 25 లక్షల టన్నులు ఏదైతే సప్లై ఉందో, డిమాండ్ ఉందో ఆ సప్లైని ఇమీడియట్గా చేయాలి. అది చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు డిమాండ్ అత్యవశ్యకత ఉంది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది. కాబట్టి దయచేసి రాజకీయాలు మాని మీరు ఇమ్మీడియట్గా దాన్ని ఇమ్మీడియట్గా పంపించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? యూరియా కానీ డిఏపి కానీ మిగతా ఏదైతే రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం పంపాలా లేదా ఇంకే ప్రభుత్వాలను పంపుతాయా? భారతీయ జనతా పార్టీ రాజకీయాలు మాని వాస్తవాన్ని చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మాని మేము కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయా శాఖాధికారులకు కూడా ఎక్కడైతే సమన్వయం లోపం కనిపిస్తుందో ఆ శాఖాధికారులకు కూడా సంబంధిత శాఖ మంత్రివర్యులు చాలాసార్లు రివ్యూలు కండక్ట్ చేయడం అనేది జరిగింది. వారికి సంబంధిత సమయంలో వారికి సూచన సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు, రైతులకు ఇబ్బంది కలగొద్దు, వారికి ఇన్ టైంలో వచ్చినటువంటి స్టాకును ఇమ్మీడియట్గా వారికి అందుబాటులో ఉంచండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అది బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ కనిపించట్లేదు. దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే బీజేపీ సప్లై చేయాలో కేంద్ర ప్రభుత్వం దాని గురించి బీఆర్ఎస్ పార్టీ కనీసం పల్లెత్తి మాట అనదు. ఎందుకనంటే గల్లీలో ఫైటింగ్, ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు, రాజకీయం అవసరం లేదు, అయినా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేం చెప్తున్నామంటే రైతుల పట్ల, రైతులు ఇప్పుడు పంట ఏపుకొచ్చే సమయం కాబట్టి వారికి కావాల్సినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో దయచేసి భారతీయ జనతా పార్టీ మోడీ గారు రైతు కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి అసలే కాదు. ఎందుకంటే నల్ల చట్టాలు తెచ్చి ఇందాక మా జయరాం గారు చెప్పినట్టుగా నల్ల చట్టాల కోసం రోడ్డెక్కి ప్రాణాలు అర్పించినటువంటి భారత రైతులందరూ కూడా గోదరిల్తా ఉన్నారు. దయచేసి ఏవైతే ఎరువులు ఉన్నాయో వాటిని ఇన్ టైంలో సప్లై చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అది చేయకుండా రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఎరువుల విషయంలో కానీ అది యూరియా కానీ డిఏపి కానీ మరియు ఇతర ఏవైతే రసాయన ఎరువులు ఉన్నాయో వాటి పట్ల ఇమ్మీడియట్గా స్పందించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా ఏదైతే ఉందో, డిఏపి ఏదైతే ఉందో త్వరితగతిన విడుదల చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజాప్రభుత్వం పక్షాన భారతీయ జనతా పార్టీని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది చేయకుండా రాజకీయం మాని రైతుల ప్రయోజనం ఆలోచన చేయాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రాష్ట్ర అధ్యక్షులు కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు దయచేసి లెక్కలు చెప్పండి, గారడు చేయకండి. గారడు చేస్తే దయచేసి రైతులు కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు రైతులు ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో వారు విలువైనటువంటి ఓటు ద్వారా సమాధానం చెప్తారు. అది మనందరికి కూడా తెలుసు. దయచేసి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. తెలంగాణ రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ఏవైతే డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిందో దాన్ని పంపించకుండా తాత్సర్యం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇదొక విషయం అయితే, ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సరైన మద్దతు ధర కానీ వ్యవసాయ పనిముట్ల విషయంలో కానీ గత 2 పర్యాయాల నుంచి ఎందుకు అవి సప్లై అవుతలేదో మనందరికీ కూడా బాగా తెలుసు. వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే ప్రతి ఒక్క రైతు కూడా వివేకులు కాబట్టి ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఇప్పటికైనా అప్పీల్ చేస్తూ ఉన్నాం, రైతుల పట్ల రాజకీయాలు మాని రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచన చేసి ఈ విపక్ష పార్టీలు కూడా అధికారంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాల అధినేతలను సమన్వయం చేసుకొని రాష్ట్రాలకు రావాల్సినటువంటి
ఎరువుల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపకుండా కేంద్ర ప్రభుత్వం అనేది ఒక తాటిపైన ఉండి అందరినీ సమానంగా ట్రీట్ చేసే విధంగా ఉండాలనేదే ఒక రైతు బిడ్డగా మనం అందరం కూడా ఆలోచించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్ రైట్ జయరామ్ గారు యా జయరామ్ గారు ఇప్పుడు చూస్తే ఇటు